Hi, this is Srinu Etla. Please subscribe Tree Media. అసలు మీకు ఈ కామెడీ టింజ్ ఎక్కడ అండి ఎక్కడ అలవాటైంది అంటే సాగర్ గారిది కూడా సేమ్ మేజర్ 70% ఆయన సినిమాల్లో ఒక కామెడీకి సంబంధించిన ట్రాక్స్ కానీ ఇది అలాగే ఈవి గారి దగ్గర కూడా మీరు చేశారు గట్ట అదేమన్నా మీకు యాడ్ అయిందా బేసిక్గా అండి మనం పనిచేసిన మనుషుల నుంచి మన కామెడీ వస్తుంది అనుకోవటం కాదండి. ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఉండదు. ఓకే బేసిక్గా నాలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఓకే నా ఫస్ట్ ఫిల్మ్లో అది ఉండదు. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ తిట్టారు నన్ను. ఓకే ఏంటి నీళ్ళు ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది కదా, నువ్వు సినిమాలో కామెడీ లేదేంటి అని చెప్పి. అప్పుడు నాగార్జున గారు కూడా అదే మాట అన్నారు. ఆయన కూడా నాగార్జున గారు అన్నారు అప్పుడు, నీకోసం బాగుంది బట్ సీరియస్గా ఉంది సినిమా అనేది, ఎంటర్టైనింగ్ ఉండాలి సీను అని అన్నారు ఆయన. అని అన్నప్పుడు నెక్స్ట్ ఆనందంలో ఆ జాగ్రత్త తీసుకున్నాను. యాక్చువల్గా ఒక పోయిటిక్ ఫిల్మ్ అది కూడా, బట్ ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదని అందులో కామెడీ బ్లెండ్ చేసాం. అది బిగ్ టైం క్లిక్ అయింది. అది రాంబాబు అనే దాబా సీక్వెన్స్. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా అది వదలలేదు కామెడీ అనేది. మీ సినిమాల్లో మీకు ఎవరైనా నచ్చలేదు అనుకోండి, ఆ క్యారెక్టర్ ఒకటి రాపిస్తారు కదా మీరు, అలా ఉండదు. ఎలా అంటే మనం ఎప్పుడు రియల్ క్యారెక్టర్స్, మనం చూసిన క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయి చేస్తుంటాం కదా. అలా ఏదైనా క్యారెక్టర్లో కొంచెం టైట్స్ విచిత్రంగా ఉన్నాయి అని అనుకుంటే పెట్టడం తప్ప, ఎత్తన టార్గెట్ చేసి పెట్టాలని సినిమాని సాక్రిఫైస్ చేయం కదా. అందులో ఏం ఫిట్ అవుతుంది సక్సెస్ కూడా అయినాయి అంటే అక్కడ ఏదో ఆ సందర్భంలో అంటే క్యారెక్టర్ అవసరం ఉండి చేయటమే తప్ప కావాలని చేసింది ఏది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ మీరు ఎంచుకునే కథల్లో కూడా అండి ఎక్కువ కూడా ఫారెన్ బ్యాక్డ్రాప్స్ ఎక్కువ పెడతా ఉంటారు. ఎనీ రీజన్ అండి ఫారెన్ బ్యాక్డ్రాప్? సినిమా అనేది ఎప్పుడు కూడా అంటే విఎఫ్ఎక్స్ ఇప్పుడు వచ్చింది బాగా. ఇప్పుడు ఒక స్పెక్టాక్యులర్గా ఉండాలి సినిమా, లార్జర్ దాన్ లైఫ్, విజువల్స్ ఇవన్నీ గ్రాండీర్ ఉండాలి, లొకేల్స్ చూపించాలి అనేది ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది. ఓకే, నాకు ఆ బాండ్ ఫిల్మ్స్ అందుకే విపరీతంగా చూసేవాడిని నేను. సో అవి చూస్తున్నప్పుడు స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నాకు అక్కడ ఉండిపోయింది. అలా ఇంకా అప్పటి నుంచి వీలైనంత కథలో ఎక్కడ స్కోప్ ఉన్నా కానీ డెఫినెట్గా కొత్త కొత్త లొకేల్స్కి వెళ్ళటం, దూకుల్లో ఇస్తాన్బుల్ కానీ ఎట్లాగా ప్రతి సినిమాకి ఏదో కొత్త లొకేషన్ ట్రై చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. ఎప్పుడు కూడా ఒక హిట్స్ జర్నీలు వచ్చినప్పుడు ఒక కాంబినేషన్ సెట్ అయింది. అలా ఒక కాంబినేషన్ మీకు వెంకీతో సెట్ అయింది. వెంకీ తర్వాత నుంచి ఆ కాంబినేషన్ అలా అసలు మీరు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ కోన వెంకట గారి ప్రస్తావన తీసుకుందాం. అక్కడ నుంచి ఎక్కడ మీ ఇద్దరి మధ్య చెడిందండి? ఎందుకంటే అది వెంకీ నేను రవితేజ్కి ఒక కథ చెప్పినప్పుడు రవి నాకు సజెస్ట్ చేశాడు, కోన అనే రైటర్ ఉన్నాడు ఇట్లాగా అనే డైలాగ్స్ అది బాగుంటాడు, నీకు కొంచెం హెల్ప్ అవుతాడు చూడు అని అన్నాడు. అలా నేను అప్పుడు కోన నేను కలిసినప్పుడు కోనకు నేను కథ చెప్పాను, తనకు బాగా నచ్చింది. ఆ తర్వాత గోపీమోహన్ అంతకుముందు నుంచి నాతో ట్రావెల్లో ఉన్నాడు, గోపీమోహన్ కూడా పిలిచి మేము ముగ్గురం కలిసి ఒక నాగార్జున సాగర్లో ఒక ట్రావెల్లో మొత్తం కాదండి ఫుల్గా డెవలప్ చేసుకొచ్చాం. సో అక్కడి నుంచి ఆ సినిమా అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు వాళ్ళతో ఒక అసోసియేషను. ఆ తర్వాత కంటిన్యూ అవుతూనే వచ్చింది టిల్ బాద్షా. మధ్యలో 2 ఫిలిమ్స్ కోన చేయలేదు, అది నమో వెంకటేష్ అండ్ దుబాయ్ సీను అట్లా చేయలేదు. అది అవుతూ వచ్చింది. ఎక్కడో తనకి మొన్న ఎక్కడో గోపీమోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు పక్క వాళ్ళు ఉంటారు కదా వాడు తనకి అట్లాగే ఎక్కడో తను చెప్పారు ఎక్కడో ట్రిగర్ అయ్యి తను ఏదో మాట్లాడాడు. సో దాంతో అది ఏదో జరిగింది, అయిపోయింది అంతే, అక్కడతో క్లోజ్ కదా మ్యాటర్. ఓకే, సో నేను ఏది కూడా ఎక్కువ క్యారీ చేయను. ఓకే, అంటే మీరు క్రెడిట్ ఇవ్వటం దాంట్లో ఎక్కడో కొంచెం తగ్గించారు. క్రెడిట్ ఇవ్వకపోవడం అనే సమస్య ఉండదు కోనతో. ఎందుకు ఉంటుంది? ముందు ఏది మాట్లాడుకుంటాం అదే ఇస్తాం. ఓకే, కోన ఏం కొత్త రైటర్ కాదు కదా. అవును, కోన అంటే ఏదో ఎక్స్ప్లైట్ చేయడానికి కోన ఏదో అలా నేను చేయను అసలు పొరపాటును కూడా. నేను ఏం చెప్పాను అదే ఇస్తాను. బట్ ఎవరో ఏదో రెచ్చగొట్టడం సంథింగ్ ఏదో జరిగింది, తను ఒక ట్రిగర్ ఏదో మాట్లాడాడు, దాంతో నేను అఫెండ్ అయ్యాను, సంథింగ్ జరిగింది అంతే. ఓకే, దట్స్ ఇట్. ఆ తర్వాత నేను ఎక్కువ క్యారీ చేయను, ఏది కూడా వదిలేసాను అక్కడతోటి, అంతే, దట్స్ ఇట్, అంతే. రామ్ చరణ్ అనే ఒక హీరో, పెద్ద హీరో ఉన్నారు. ఆ పెద్ద హీరో కూడా సంధి చేయాలనుకున్నది కూడా మీకు ఇదవపోవటానికి రీజన్ ఏమైనా ఉందా? సంధి చేయటం కాదు, అంటే మేము మళ్ళీ కలిసి పనిచేసాం. ఎక్కడో మేము కాంబినేషన్లో ఆ థీములు రిపీట్ అవ్వడం వల్ల ఒక మొనాటిని వచ్చింది. ఏది దీనికి బాద్షా టైం? బాద్షా కాదు, బాద్షా సూపర్ హిట్ అయింది కదా. ఓకే, బాద్షా తర్వాత బ్రూస్ లీకి జరిగింది అది. ఓకే, బాద్షా తర్వాత బ్రూస్ లీకి మళ్ళీ కలిసాం.
రైట్. కలిసినప్పుడు ఆ థీములు రిపీట్ అవ్వటం వల్ల కొంచెం మొనాటిని వచ్చింది ఆ సినిమా. అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు కానీ అది గుడ్ ఫిల్మ్, అది రీజనబుల్ ఫిల్మ్, అది ఓకే ఓకే. బ్రూస్లీ బ్రూస్లీ అంటే బ్యాడ్ ఫిల్మ్, బట్ మేము అనుకున్న రేంజ్లో వర్కౌట్ అవ్వలేదు. అది మీరు మామూలుగా ఉన్నట్టయితే సినిమా హిట్ అయ్యేది అనేది కూడా వచ్చినాయి అప్పట్లో. అది ఉండదండి అలాగే, మామూలుగా అదేం కాదు, ఆ కథ అది తీసుకున్న కథలో పొటెన్షియల్ లేదు, సో మిస్ఫేర్ అయింది అంతే. ఓకే. సంథింగ్ జరగలేదు అది అంతే.